అక్టోబర్ 19, 2025 అంటే సరిగ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం సంతరించుకుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి, బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయి. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. షాపులు మూసివేయబడ్డాయి. ప్రజలు సాధారణంగా బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఈ రోజంతా కూడా ఉంటున్నారు. పిల్లలు కూడా స్కూళ్ళన్నీ కూడా బంద్ ఉన్నాయి. కారణం ఒకే ఒకటి, అదేంటో మీకు తెలుసు, నాకు తెలుసు, అది బీసీ బంద్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ప్రకటించిన ఈ బంద్ కేవలం ఒక్క నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక గళం, ఒక హక్కు కోసం పోరాటం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది అప్రతిహతంగా జరిగిన ఒక సాధారణ బంద్ అయితే మాత్రం కాదండి. దాని వెనుక ఒక గొప్ప కారణం కూడా ఉంది. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది మనందరికీ కూడా తెలుసు. కానీ హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆదేశంతో బీసీ వర్గాల ఆశలు మరోసారి అడియాసలైపోయాయి, నిలిచిపోయాయి. దాంతో వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దాంతో బీసీ సంఘాలు, విద్యార్థి సంస్థలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా మాత్రం మౌనం వహించలేము, మన హక్కు మనమే సాధించుకోవాలంటూ రోడ్డెక్కారు ఈరోజు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి పట్టణాల్లో అయితే బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది వ్యాపారాలు అయితే వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి షాపులన్నీ కూడా మూసేసుకున్నారు. బస్సులు డిపోల్లోనే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఎక్కడ కూడా పెద్ద అల్లర్లు అనేవి లేకుండా ఈ నిరసన పూర్తిగా శాంతియుతంగానే సాగుతోంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం ప్రశాంతంగా, క్రమబద్ధంగానే నినాదాలు చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, మహబూబ్ నగర్ అనుకోండి, తెలంగాణలో ఎక్కడైనా సరే ఈ రకమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. సో ఈ బంద్ వెనుక ఉన్న ప్రధాన నేతల్లో ఒకరు ఆర్ కృష్ణయ్య. ఆయన మాట్లాడుతూ, మన బీసీ వర్గాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి, మనకు మాత్రం సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వటం ఎంతో జాప్యం చేస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నారు. 42% రిజర్వేషన్ మన హక్కు, మన పిల్లల భవిష్యత్తు దానిపైనే రానున్న కాలంలో ఆధారపడి ఉంది. మేము అడుగుతున్నది దానం కాదు, దయాధర్మం కాదు, న్యాయం మాత్రమే అడుగుతున్నాము. ప్రతి బీసీ కుటుంబం కూడా ఈ బంద్లో భాగం అవ్వాలి అని చెప్పి ఆయన గళం విప్పారు, పిలుపునిచ్చారు. ఆయన మాటల్లో ఆవేశం, న్యాయపరమైన ఆత్మగౌరవం రెండు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి అంటూ కూడా బీసీలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఈరోజు తెలంగాణలోని వివిధ పట్టణాల్లో కనిపిస్తోంది. ఇంకా అదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఈ బంద్కు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడుతూ, మాటలు చాలు, ఇంకా ఇప్పుడు పనులు చేయాలి. 42% రిజర్వేషన్ అన్నది కేవలం పేపర్ మీద ఉండకూడదు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో కూడా అది మరింత నిజంగా అమలవ్వాలి. బీసీ యువతకు అవకాశాలు ఇవ్వకపోతే అసలు అభివృద్ధి అనేది ఉండదు తెలంగాణలో. బీసీ వర్గాల హక్కులు రాజకీయాలకు మించి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం అయితే ఉంది. ఆయన మాటలు ఇప్పుడు ప్రజల్లో ఒకంత ఆశను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది చాలా స్పష్టంగా. మరోవైపు బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజలతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఆయన మాట్లాడుతూ, మేము ఈ ఉద్యమానికే కట్టుబడి ఉన్నాము, ఈ ఉద్యమ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాము. అయితే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మాత్రం ఇంకా తీసుకోవాలి. ఇవి తీసుకున్నా కూడా అవి నేల మీద మాత్రం కనిపించట్లేదు, ఏదో అంటే నేల విడిచి సాము చేస్తున్నాయి. ఈ బంద్ మన ఐక్యతకు, అంటే మన బీసీల ఐక్యతకు గుర్తు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల విషయంలో అందరూ ఏకం కావాలి, ఒకటి కావాలి. ఇది కేవలం రాజకీయంగా ఏ విధమైనటువంటి సమీకరణాలు ఇందులో లేవు. ఇది సామాజిక న్యాయం గురించి అందరం కూడా ఒక తాటిపైకి రావాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన మాటల్లో ఒక విశ్వాసం ప్రతిఫలిస్తోంది. ఈరోజు ఈ పోరాటం ఎట్లా అయినా సరే ఫలిస్తుంది అన్న నమ్మకం ఆయన మాటల్లో కనపడుతుందని చెప్పి బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. బంద్ సమయంలో ప్రజల్లో ఉన్న ఉత్సాహం కూడా మనం గమనించవచ్చు. యువత రోడ్ల మీద నినాదాలు చేస్తూ బీసీలకు న్యాయం చేయాలి అంటూ అరుస్తున్న విజువల్స్ అని కూడా మనం వివిధ మీడియాల ద్వారా చూస్తున్నాం. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, మనం చూస్తున్నాం. సో ఒక మహిళ అయితే మాట్లాడుతూ, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, రిజర్వేషన్ దొరకకపోతే వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు అని చెప్పి ఆవిడ చాలా ఆక్రోశం వెళ్ళగక్కినటువంటి సందర్భం అయితే ఉంది. ఒక వృద్ధుడు కూడా చెప్తున్నారు, మేము చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం, ఈ బంద్ మన గొంతును మళ్ళీ వినిపించడానికి వచ్చినటువంటి ఒక అతిపెద్ద వేదిక, అవకాశం అని చెప్పి వృద్ధుడైనటువంటి ఆయన కూడా ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బంద్ వల్ల సాధారణ ప్రజలకు కొంత ఇబ్బంది అయితే కలిగిన మాట వాస్తవమే. ఎందుకంటే మనం ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో చూసుకుంటే ఎక్కడికక్కడ వ్యాపారాలు స్తంభించిపోయాయి, ట్రాఫిక్ మాత్రం బాగా తగ్గిపోయింది, కొన్ని పాఠశాలలు సెలవు కూడా ప్రకటించాయి. కానీ ప్రజల్లో మాత్రం ఒక అవగాహన ఏర్పడింది, హక్కుల కోసం పోరాటం తప్పు కాదు అనేది. ఇది ఒక మెసేజ్గా చెప్పుకోవచ్చు ఈ దినం వల్ల. ఈ బంద్ ద్వారా సమాజం మొత్తానికి కూడా ఒక చాలా క్లియర్ కట్ మెసేజ్ మాత్రం వెళ్ళింది.
చాలా స్పష్టమైనటువంటి సందేశం కూడా వెళ్ళింది. బీసీ వర్గాలు వాళ్ళ హక్కులను కేవలం మాటల్లోనే ఉండకూడదు, అవి నిజంగా అమలుపరిచి తీరాలి. ఇది ప్రభుత్వం ఈ విషయం గురించి ఆలోచించాలి అని చెప్పి వాళ్ళు సుస్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీ వర్గాల నాయకుల మాటల్లో ఉన్న ఆవేశం, ప్రజల్లో ఉన్న ఐక్యత, ఈ రెండు కూడా మనం చూస్తుంటే మనకు చాలా క్లియర్గా ఒక మాట అర్థమవుతూ ఉంది. ఇది కేవలం టెంపరీ నిరసన మాత్రమే కాదు, దీర్ఘకాల పోరాటానికి, అంటే రానున్న రోజుల్లో సాగబోయే దీర్ఘకాల పోరాటానికి ఒక ఆరంభమా అంటే అవునని చెప్పే కొన్ని వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం నిరసన తెలియజేయడం తప్పు కాదు, అది మన బాధ్యత. ఆ బంద్ అందరి బాధ్యతను కూడా గుర్తు చెప్తోంది అని చెప్పి ప్రతి నాయకుడు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరిగా ప్రజలు మాత్రం ఒక మాట చెప్పే పరిస్థితి ఉంది. అదేంటంటే ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే. మన బీసీల హక్కులు ఇవ్వకపోతే మళ్ళీ రోడ్డెక్కుతాం. ఈ బంద్ తెలంగాణ రాజకీయ చరిత్రలో బీసీ వర్గాల ఐక్యతను చూపించబోతున్న ఒక కీలక ఘట్టం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, ఒక పిలుపు, సమాన అవకాశాల కోసం, సమాన న్యాయం కోసం, సమాజం కోసం. మొత్తానికి ఈ బంద్ బీసీ వర్గాల సమస్యలను తాత్కాలికంగా మాత్రమే కాదు అని చెప్పి మాత్రం చాలా ఖచ్చితంగా మెసేజ్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు బీసీలు రోడ్డెక్కారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.